ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 28. ముద్దులో కొట్టుకుపోతున్న రాణాకి డోర్స్ కొడుతున్న సౌండ్ కూడా పట్టదు. తనకి అవసరం లేదు అన్నట్టు ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతున్న అతనికి మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది డోర్ సౌండ్. పెదాలు వేరు చేసి ఎవరో చూడు అని చెప్పి ఫాస్ట్ గా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. చిన్నగా నవ్వుకొని శారీ సరిగ్గా కట్టుకుని డోర్ ఓపెన్ చేసిన యశితకి ఎదురుగా ఎలిజా కనిపిస్తుంది. ఏంటి యశిత మేడం, డిస్టర్బ్ చేశానా అని నవ్వుతూ అడుగుతుంది. అబ్బా అదేం లేదు కానీ ఏమైంది ఇలా వచ్చావు? రాణా సార్ కోసం ఒక పర్సన్ వచ్చారు, కింద వెయిట్ చేస్తున్నారు. అలాగే నువ్వు వెళ్ళు, రాణా గారిని పంపిస్తాను. లేట్ చేయకుండా వచ్చేయండి అని అల్లరిగా కన్ను కొట్టి ఎలిజా వెళ్ళిపోతే రాణా కోసం తను అనుకున్న డ్రెస్ తీసి పెడుతుంది యశిత. రాణా ఫ్రెష్ అయ్యాక బయటకు వచ్చి చూసేసరికి యశిత ఉండదు, కానీ ఆమె రెడీగా పెట్టిన డ్రెస్ కనిపిస్తుంది. ఏంటో స్పెషల్ అని నవ్వుకొని రెడీ అయిన రాణా కిందకి రాగానే అతని కోసం వెయిట్ చేస్తుంటాడు విమల్. ఏంటి విమల్, ఇవాళ ఇలా వచ్చావు? మీకోసం ఒక ఇంపార్టెంట్ పార్సిల్ సార్, లాయర్ గారు పంపించారు. ఓకే నువ్వు వెళ్ళు అని ఆ పార్సిల్ అందుకున్న రాణా ఓపెన్ చేశాక అందులో ఉన్న పేపర్లు చూడగానే సాడిస్టిక్ స్మైల్ వస్తుంది. రాణా సార్. యశిత వాయిస్ కి వెనక్కి తిరిగిన రాణా ఏంటి అన్నట్టు చూస్తే మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. రోజుకన్నా ఈరోజు కొత్తగా ఉందా, లేకపోతే ఆమెలో సంతోషం వల్ల అలా అనిపిస్తుందో కానీ చాలా అందంగా కనిపిస్తున్న ఆమెను చూస్తూనే ఉంటాడు రాణా. విషయం ఏంటి యశి? మీరు నేను మీరు తండ్రి కాబోతున్నారు. వాట్? కమ్ అగైన్ అని కాస్త షాక్ అవుతూ అడుగుతాడు. మీరు తండ్రి కాబోతున్నారు అని గట్టిగా చెప్పిన యశిత మాటలకి ఆమె దగ్గరికి నడిచిన అతను నువ్వు చెప్పేది నిజమేనా అని ఆశ్చర్యంతో అడుగుతాడు. ఇవిగో రిపోర్ట్స్ అని రాణా చేతిలో హాస్పిటల్ రిపోర్ట్స్ పెడుతుంది. ఆ రిపోర్ట్స్ మొత్తం చూసిన రాణా యశిత ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యాక ఆమె వంక చూస్తాడు. హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉన్నాను యశి. ఈ రోజు కోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావు కదా, మరి నేను కూడా నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలి కదా అని నవ్వుతూ తన ఇంకో చేతిలో ఉన్న పేపర్స్ ఆమె ముందు పెడతాడు. ఏంటో ఆ గిఫ్ట్ అని నవ్వుతూ ఆ పేపర్స్ అందుకున్న యశిత అందులో ఉన్న మ్యాటర్ చదివి కళ్ళు పెద్దవి చేస్తుంది. ఎన్నిసార్లు అందులో ఉన్న చదివినా అర్థం కాని అయోమయంతో రాణా వంక చూస్తుంది. నచ్చిందా గిఫ్ట్? మీరు జోక్ చేస్తున్నారు కదా రాణా సార్? ఇందులో జోక్ ఏముంది మిసెస్ శశితా రాణా అభయ్ సిన్హా. ఓ సారీ, ఎక్స్ వైఫ్ కదా. డివోర్స్ పేపర్స్ చూసిన ఆమె రాణా పిలుపుకి తలెత్తి ఇలాంటి పిచ్చి జోక్స్ ఎప్పుడు వెయ్యకండి రాణా గారు అని సీరియస్ గా చెప్పి ఆ పేపర్స్ చించేయబోతుంది. ఆమె చేతిలోని పేపర్స్ లాక్కొని పిచ్చి జోక్స్ కాదు, నా ప్రేమతో నిన్ను ఇన్ని రోజులు పిచ్చిదాన్ని చేశాను, సారీ ప్రేమ ఉన్నట్టు నటించి ఒక బిడ్డకి తల్లిని చేసి ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు నీ కడుపులో ఉన్న ఆ బిడ్డ నా కాలి దుమ్ముతో సమానం, ఇదే నేను నీకు ఇస్తున్న లాస్ట్ పనిష్మెంట్ అని ఆమె మొహం మీద పేపర్స్ చేస్తాడు, సారీ విసిరేస్తాడు. ఇంత మోసం ఎందుకు రాణా గారు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ బిడ్డ నుంచుకుంటావు చంపుకుంటావు నీ ఇష్టం. ఈ ప్రేమ మోసం అన్నారు, ఈ బిడ్డ మీరు చేసిన మోసానికి ప్రతిఫలం అంటున్నారా? అవును. ఈ బిడ్డ మీ రక్తం రాణా గారు. నా అనుకున్న వాళ్ళకి చెందాల్సింది దూరం అయిపోయింది. ఇక నీ నుండి వచ్చేది నాకు డబ్బు మాత్రమే అవుతుంది. మీ కోపం నా మీద కదా. ఈ పసి ప్రాణం ఏం చేసింది? నీ కడుపులో బిడ్డగా రావడమే ఆ బిడ్డ చేసుకున్న పాపం. ఇంతకన్నా నన్ను చంపేసి ఉంటే ఎక్కువ సంతోషించేదాన్ని రాణా గారు. చంపితే తీరిపోయేది కాదు నా కోపం. అదే ఎందుకు అంత కోపం? నువ్వు చేసిన చండాలం నా నోటి నుండి నేను చెప్పిన రోజే నీ లాస్ట్ డే అవుతుంది. నోరు మూసుకొని ఇంటి పని మనిషిలా మాత్రమే ఇక్కడ ఉండు. ఒక ముద్ద పడేస్తాను అని రాణా తన గదిలోకి వెళ్ళిపోతాడు. తనని ఎన్ని మాటలన్నా భరించేది, కానీ కడుపులో బిడ్డని ఒక ఇసుక రేణువులా తీసి పడేసిన అతని మీద కోపం కన్నా అతని నమ్మి ప్రేమలో మొదటిసారి తప్పటడుగు వేసి ఒక పసి ప్రాణాన్ని ఈ భూమి మీదకి తీసుకురావాలి అనుకుంది. కానీ ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రిగా ఉండను అని అంటున్న రాణా మాటలకి ఇన్ని రోజులు అతని ప్రేమ గుర్తు రాగానే కోపం బాధతో పాటు మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతుంది యశిత. కడుపులో ఉన్న బిడ్డను తడుపుకుంటూ గట్టిగా ఏడవాలన్న విషయం కూడా మర్చిపోయి పిచ్చిదానిలా నవ్వుకుంటుంది. అలానే నవ్వుకుంటూ నవ్వుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయిన యశిత
నిజంగానే మెంటల్ స్టెబిలిటీ కోల్పోతుంది. ఎదురుగా వస్తున్న లారీ కూడా పట్టించుకోకుండా కడుపులో ఉన్న బిడ్డతో ఏవేవో మాట్లాడుతూ ఏడుస్తున్న ఆమెని చివరి నిమిషంలో లాగేస్తుంది ఒక చెయ్యి. ఎవరు లాగారో గెస్ చేయండి. ఎవరు యశ్‌ని సేవ్ చేశారో గెస్ చేయండబ్బా! ఆమె చెప్పింది విన్నాక కృష్ణ ఆశ్చర్యంగా లేచి కూర్చుంటాడు. "చెప్పింది నిజమేనా?" "నిజం మామ, అన్నీ సర్దుకుంటున్నాయి. అందుకే ఇంత సంతోషంగా ఉంది." ఆమెని గట్టిగా హత్తుకొని, "నువ్వనుకుంటే ఏదైనా సాధించగలవు రాకాసిదానా" అని ముద్దుగా తిట్టి బుగ్గకి పెదవులు అదుతాడు. "అబ్బో! మామ మంచి సరదాగా ఉన్నాడే." మామని కాబట్టి సరదాగా, సంతోషం రెండూ ఉన్నాయి పిల్ల. మరి ఇంత మంచి విషయం చెప్పిన నా కోసం ఏం చేస్తావు? ఏం కావాలి పిల్ల? ఏదైనా చేస్తావా? నా దగ్గర భద్రంగా దాచుకున్న శీలాన్ని నీకు అర్పించేశాను. ఇంకేం ఇవ్వగలనే? పిల్లా అని కొంటెగా అంటున్న అతని మూతి మీద ఒక్కటేసి ఓయబ్బో ఇచ్చావులే పెద్ద శీలం. నేనిచ్చిందేంటి తలకు పెట్టుకునే తైలమా అని మూతి తిప్పుతుంది. ఆ మూతికి ఇవాళ బొక్కలు తప్పవే అల్లరి పిల్ల. నేను కూడా పెడతాను బొక్కలు. ముందు నాకేం కావాలో ఇస్తావా లేదా అది తేల్చు. అబ్బబ్బా! ఏం కావాలో అడగవే బాబు. ఇప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను. అప్పుడెప్పుడో అడిగేదానికి ఇప్పుడు పంచాయితీ అవసరమా? ఏమో మీ మగాళ్ళకి కాస్త మతిమరుపు ఎక్కువ. నీకు ఏకంగా బుర్రకే బొక్కబడింది. ఎక్కడ గుర్తుంటుందని నా బాధ. ఆహా! అలా అయితే ఇద్దరి హ్యాండ్స్ లాక్ చేయవే. నువ్వు నా పక్కనే ఉంటే ఇంకేం మర్చిపోతా? ఈ కుళ్ళు జోకులేస్తేనే నాకు ఒళ్ళు మండుతుంది మామ. చల్లటి నీళ్లు పోసుకో. నీ వల్ల కాకపోతే చెప్పు. నేను వీపు రుద్ది హెల్ప్ చేస్తా. అసలే నాది చాలా పెద్ద మనసు. అవునవును. అయ్యగారిది చాలా పెద్ద మనసు. అందులో నాకు మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అని గర్వంగా అంటుంది ఆమె. నువ్వే గెలుచుకున్నావు ఆ స్పెషల్ ప్లేస్. ఎక్కువ రోజులు నీకు దూరంగా ఉండలేనే. తొందరగా అందరి మధ్యలో పెళ్లి పీటలెక్కి నీ మెడలో తాళి కట్టాలని ఉంది. నాకు కూడా మామ. అందరి మధ్యలో నీ భార్యనవ్వాలని ఎంత ఆశగా ఉందో అంతే భయంగా కూడా ఉంది. నువ్వనుకున్నట్టు ఏం జరగదులే టెన్షన్ పడకు అని ఆమెని మాటలతో డైవర్ట్ చేస్తాడు కృష్ణ. రాణా తన గదిలో నుండి ఏవో పేపర్స్ కిందకి తీసుకుని వస్తూ యషిత కోసం చూస్తాడు. కానీ ఆమె అక్కడ కనిపించదు. రాధిక రూమ్ దగ్గరికి వెళ్ళిన అతనికి ఎలిజా రాధిక్ కోసం ఇంజెక్షన్ రెడీ చేస్తూ కనిపిస్తుంది. ఏం చేస్తున్నావ్? రాణా వాయిస్ కి డోర్ వైపు చూసిన ఎలిజా కొన్ని నిమిషాల క్రితం యషితతో అతని బిహేవియర్ గుర్తొచ్చి అక్కడే చంపేయాలనిపించిన కుక్కతో ఒక వంకరని బాగా అర్థమవుతుంది. మేడం బీపీ హైలో ఉంది సార్. అందుకే ఇంజెక్షన్ చేస్తున్నాను అని చెప్పి అతని ఆన్సర్ కోసం చూడకుండా ఇంజెక్షన్ చేసి పక్కకి వెళ్ళిపోతున్న ఆమెని ఆపి యషితని చూసావా అని అడుగుతాడు. లేదు సార్. ఓకే అని రాడా అన్ని రూమ్స్ వెతికినా ఎక్కడా కనిపించదు. సెక్యూరిటీని పిలిచి అడిగితే మేడం ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయారు సార్ అని చెప్తారు. వాట్ ఇడియట్స్! తను బయటికి వెళ్తుంటే మీరేం చేస్తున్నారు? మీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. తనని ఇక్కడికి తీసుకురాకపోతే అందరిని షూట్ చేసి పారేస్తాను అని కోపంగా అరిచి తన కార్ కీస్ అందుకుని ఒక్కడే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఆమె కోసం వెతకటం మొదలు పెడతాడు. రాడాకి మళ్ళీ యశోద దొరుకుతుందా?
కడుపులో ఉన్న బిడ్డని తడుపుకుంటూ గట్టిగా ఏడవాలి అన్న విషయం కూడా మర్చిపోయి పిచ్చిదానిలా నవ్వుకుంటుంది. అలానే నవ్వుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది రుషిత. నిజంగానే మెంటల్ స్టెబిలిటీ కోల్పోతుంది. ఎదురుగా ఉన్న లారీ కూడా పట్టించుకోకుండా కడుపులో ఉన్న బిడ్డతో ఏవేవో మాట్లాడుతూ ఏడుస్తున్న ఆమెని చివరి నిమిషంలో లాగేస్తుంది ఒక చెయ్యి. ఏదో లోపల్లో ఉన్న ఆమె ఆ వ్యక్తి లాగిన ఫోర్స్ పక్కనే ఉన్న గోడని గుద్దుకొని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రిషిత పడిపోగానే ఆ వ్యక్తి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్లి పైకి లేపాలని చూస్తాడు. కానీ తలకి తగిలిన గాయం వల్ల రక్తంతో తడుస్తుంది ఆమె మొహం. యశి ప్లీజ్ లేవరా అని ఏడుస్తూ ఆమెను ఎత్తుకొని కారులో పడుకోబెట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో గెస్ చేయండి అబ్బా. డాక్టర్స్ ఆమె తలకి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ప్రెగ్నెంట్ అని తెలిసాక అన్ని టెస్టులు చేసి కడుపులోనే బిడ్డ బాగానే ఉందని కన్ఫర్మ్ చేసుకొని అదే విషయం అతనికి చెప్తారు. స్పృహలోకి ఎప్పుడు వస్తుంది డాక్టర్? ఆమె దేనికో చాలా బాధగా ఉంది మిస్టర్. మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యారు. 8 hours కి ఒక ఇంజెక్షన్ చేసి బ్రెయిన్ సెల్స్ నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలి. అప్పుడే స్పృహలోకి వస్తుంది. ఒక 2 days ఇక్కడే ఉండాలి. ప్రాణానికి ప్రమాదం లేదు కదా డాక్టర్? ప్రస్తుతానికి అయితే లేదు. ఆమె బ్రెయిన్ కి ప్రెషర్ ఇవ్వకుండా ఉంటే నార్మల్ అయిపోతుంది. తనకి మీరేమవుతారు? బ్రదర్. మరి మీ పేరెంట్స్ రాలేదా? మాకెవరూ లేరు డాక్టర్. సారీ మిస్టర్, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే యశిత ఉన్న రూమ్ లోకి వెళ్ళిన అతను ఆమె వంక బాధగా చూస్తూ ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూశాను అన్న సంతోషం నిమిషంలో ఆవిరైపోయింది అని కన్నీళ్లతో యశిత చేయి పట్టుకుంటాడు. 2 రోజుల ట్రీట్మెంట్ తర్వాత కళ్ళు తెరిసిన యశిత తనెక్కడుందో కళ్ళు తిప్పి చుట్టూ చూస్తుంది. కానీ ఆమె తలంతా నొప్పిగా అనిపించి మెల్లిగా కళ్ళు మూసి తెరుస్తుంది. ఆమె చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నారని తెలిసి రాణా ఏమో అని తల తిప్పి చూసిన ఆమెకి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే దిమ్మ తిరిగిపోతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యశితని సేవ్ చేసింది ఎవరు? ఆ సేవ్ చేసిన వ్యక్తిని చూసి యశిత ఎందుకు షాక్ అయింది? అలాగే రాణాకి మళ్ళీ యశిత దొరుకుతుందా లేదా? ఓకే, ఇవన్నీ గెస్ట్ చేయండి.